నీ సర్జరీస్ అనేది బాగా కామన్ అయిపోయింది. వందల్లో వేలల్లో నీ సర్జరీ చేసుకుంటున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నీ సర్జరీ నీ పెయిన్ అనే సమస్యకి ముగింపు కాదండి. చాలా మందిలో, బహుశా మినహాయింపులు ఉండొచ్చుగా, చాలా మందిలో దట్ ఈస్ ద బిగినింగ్. సమస్యలు ఇంకా తీవ్రం అవుతాయి. నీ సర్జరీ తర్వాత పరిస్థితి దిగజారుతూ పోతుంది. అసలు సర్జరీ దాకా లేకుండా నీ పెయిన్ రాకుండా డైలీ మనం ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. చివరిలో కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను. దాన్ని తప్పనిసరిగా చేయండి. ముందుగా మనం తినే ఫుడ్లో మార్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం అవిసె గింజలు, అంతకంటే మించి వాల్నట్స్, ఒక 5 వాల్నట్స్ రాత్రిపూట నీళ్ళల్లో వేసి పొద్దున నీళ్లు పారబోసి తినండి. శరీరానికి తగినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. బ్రెయిన్ పవర్ బూస్ట్ అవుతుంది. ఇది అడిషనల్ బెనిఫిట్. ఇక యాంటీ ఆక్సిడెంట్స్, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాడీలో రిడ్యూస్ చేయడానికి పనికొస్తాయి. బ్లూబెర్రీస్ అంత కాస్ట్లీ వద్దనుకుంటే ఆకుకూరల్లో తగినంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పళ్ళు కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు పళ్ళు తినకూడదా అంటే నిజానికి డయాబెటీస్కి పళ్ళు ఒక విధంగా క్యూరు. కానీ తగినంత బోలెడంత కార్బోహైడ్రేట్లు తిని ఇంకప్పుడు పళ్ళు తింటే ఇంకా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి, అంటే బియ్యం గోధుమలతో చేసిన పదార్థాలు బాగా తగ్గించి పళ్ళు, అది కూడా బాగా తీయగా ఉన్న పనస పండు, మామిడి పండు లాంటిది కాకుండా కొంచెం పుల్లగా ఉన్న బెర్రీసు, కివి లాంటి ఫ్రూట్ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందుతాయి. ఇక హోల్ గ్రెయిన్స్ వెయిట్ తగ్గడానికి పనికొస్తుంది. అనేక రకాలుగా బాడీలో ఇది ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. బ్రౌన్ రైసు, రాగి, జొన్న ఇలాంటివి, తెల్ల బియ్యం అవాయిడ్ చేయండి. వీలైనంత తగ్గించండి. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, హోటల్ నుంచి బయట నుంచి ఆర్డర్ ఇచ్చే ఫుడ్, దాంట్లో సోడియం కాంటెంట్ ఉంటుంది, కెమికల్స్ ఉంటుంది, పూర్తిగా మానేసేయాలి. జీరోకి తీసుకురావాలి. లీన్ ప్రోటీన్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, ఎగ్, చికెన్, వెజిటేరియన్స్ అయితే మష్రూము. పన్నీరు చెప్పాలి కానీ పన్నీరు బాగా అడల్టరేటెడ్ పన్నీర్ వస్తుంది. అందుకే అదే చెప్పడం మానేశాను కొన్ని రోజుల నుంచి నేను. ఇక మన వంటల్లో పసుపు, అల్లం లాంటివి తగినంత వాడండి. అది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. స్త్రీలైతే 3 లీటర్లు, పురుషులైతే 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తారో వెయిట్ తగ్గిపోతారు. వెయిట్ తగ్గితే నీ పెయిన్స్ తగ్గిపోతాయి. నిద్ర 7-8 గంటలు నిద్రపోవాలి. గోంద్ కతీర బ్రౌన్ రంగులో ఉంటుంది, అది నీళ్ళల్లో వేసి 5-6 ముక్కలు బాగా కరుగుతుంది, పొద్దున్న తాగండి. ఇది నీ పెయిన్స్కి బాగా పనికొస్తుంది. ఇది కాకుండా కొన్ని ఎక్సర్సైజులు చేసి చూపిస్తాను, ఇంట్లో చేసుకునేది దీన్ని చేయండి. నేను వారంలో ఒక్కరోజు లోవర్ బాడీ అంటే కాళ్ళ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇందులో భాగంగా మొత్తం 5 రకాలు, 5 వేరియేషన్స్ అంటారు. ఒక్కో వేరియేషన్లో 4 సెట్స్ ఉంటాయి. ఒక్కో సెట్లో 10-12 ఉంటుంది. సో మొదటి వేరియేషన్, మొదటి సెట్ చేసేటప్పుడు నాకు మొదటి 2-3 సార్లు, అంటే ఒక సెట్లో 12 ఉంటుందని చెప్పాను కదా, కాళ్ళు కాస్త టైట్గా అనిపిస్తుంది, కొంచెం నొప్పి వస్తుంది. ఆ తర్వాత 4-5 దాటితే రెండవ సెట్కి, మూడవ సెట్కి ఇంకా అసలు సమస్య ఉండదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే ఇప్పటిదాకా నేను కూడా మిగతా వాళ్ళలాగా కాళ్ళు స్టిఫ్ అయిపోయి మోకాళ్ల సమస్యను కొని తెచ్చుకుని ఉండేవాడినేమో కాదు, ఖచ్చితంగా వస్తుంది. అందుకే చెప్తున్నాను, మీ హెల్త్ స్టేటస్ బట్టి ఎక్సర్సైజెస్, ఇప్పుడు నేను అన్ని చెప్తాను, అన్ని అందరికీ కాదు, మీ దీన్ని బట్టి, మీ కంఫర్ట్ లెవెల్ బట్టి చేయండి. చేసేటప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా కొద్దిపాటి పెయిన్ ఉంటుంది. కొద్దిపాటి పెయిన్ సహజము. కానీ ఎక్కువ పెయిన్, ముఖ్యంగా ఆల్రెడీ మోకాళ్ల సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళు నేను చెప్పిందన్ని చేసి ఉన్నదాన్ని మరింత జటిలం చేసుకోకండి. ఈ ఆర్థరైటిస్ 1 నుంచి 100 దాకా అనుకుంటే, అంటే 50 అంటే మోడరేట్, 50 లోపల అంటే మైల్డ్, 50 దాటితే సివియర్ అనుకుంటే, నేను చెప్పబోతున్న ఎక్కువ ఎక్సర్సైజులు మామూలు వాళ్ళకి, ఆర్థరైటిస్ ప్రాబ్లం లేని వాళ్ళకి, లేదా అందులో మైల్డ్గా ఉన్న వాళ్ళకి. మోడరేట్ నుంచి సివియర్గా ఉన్న వాళ్ళు నేను సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో బహుశా కొన్ని మీకు పనికొస్తుందేమో, బట్ మీరు ఏదో చేయబోయి ఏదైనా సమస్య కొని తెచ్చుకుంటారు, జాగ్రత్త. నేను చెప్పబోయే ఎక్సర్సైజులు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేయొచ్చు. ఆర్థరైటిస్ కూడా కొద్దిపాటి మైల్డ్గా ఉన్న వాళ్ళు కొంచెం కాషన్తో, మరి ఎక్కువ నొప్పి లేకుండా చేయొచ్చు. పోవాల్సిన అవసరం లేకుండా, జిమ్కు పోవాల్సిన అవసరం లేకుండా,
పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే కేవలం అరగంట టైం స్పెండ్ చేస్తే నేను చెబుతున్న ఎక్సర్సైజులు చేయొచ్చు. అప్పుడు నీ సర్జరీల అవసరం రాదు, మీ బాడీ ఎజైల్ గా ఫిట్ గా ఉంటుంది. ముందుగా ఒక ఎక్సర్సైజ్, ముందుగా స్ట్రెయిట్ లెగ్ రైజెస్. నేను కనీసం మ్యాట్ వాడడం లేదు, ఇంట్లో ఫ్లోర్ పైన చూపిస్తున్నాను. స్ట్రెయిట్ లెగ్ రైజెస్. ఇలా పడుకోండి, ఒక కాల్ని మీకోసం నేను బెండ్ చేసి మాట్లాడుతున్నాను, మామూలుగా ఇలా పెట్టుకోవాలి. ఒక కాల్ని భూమి నుంచి ఒక 12 సెంటీమీటర్ల పైకి లేపండి. అక్కడ మీకు ఓపిక 5, 6, ఒక 10 దాకా కౌంట్ చేయగలరేమో చూడండి. స్ట్రెయిట్ గా పెట్టాలి, మోకాల దగ్గర ఇట్లా బెండ్ ఉండకూడదు, స్ట్రెయిట్ గా ఉండాలి. తర్వాత దించండి, మళ్ళీ పైకి లేపండి, మళ్ళీ ఒక 10 కౌంట్ చేయండి. అలా ఒక 5 సార్లు ఈ కాలు చేశాక 5 సార్లు సేమ్ పద్ధతిలో ఈ కాలు. మీకు కొంచెం అలవాటు అయితే 2 ఇలా చేయొచ్చు. ఇది కాలుకే కాకుండా మీ ఉదరానికి కూడా ఇది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. నేను ఇలా కూడా చేయొచ్చు వేరియేషన్. ఇది కొంచెం బ్యాక్ పైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా కాలు మార్చేయకుండా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీ అంటే మోకాలు, నీ రైజెస్. ఇది 2 రకాలు. ముందుగా ఒకటి సింపుల్ వర్షన్ చూపిస్తాను. నీ రైజెస్ ఇలా మీ ఓపిక, ఇది బ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. కాస్త ఏజ్ అయిన వాళ్ళు జాగ్రత్త, బ్యాలెన్స్ తప్పి కింద పడితే మళ్ళీ సమస్య. ఈ పక్క కింద ఉండేటట్టు చూసుకోవచ్చు మీరు. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేయండి. తర్వాత ఇది చెప్పాను కదా, బ్యాలెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పొరపాటున పడిపోతే కష్టం. ఇలా ఇన్ఫాక్ట్ కాస్త అలవాటైతే మీరు దీన్ని మార్చి ఇలా చేయొచ్చు. ఓకే, తర్వాత టో రైజెస్. కాస్త గోడకి ఆనుకోండి, కాళ్ళు మరీ ముందు కాదు, కొంచెం ముందు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. కాలు పైన ఫోకస్ పెట్టు. కాలు, నా కాలు చూడండి, పైకి లేస్తుంది, కిందకి పడుతుంది, పైకి లేస్తుంది, కిందకి పడుతుంది. ఇది టో రైజెస్. ఇప్పుడు ఇంకో రకమైన టో రైజెస్. ఇందాకేమో గోడకి ఆనుకొని చేశాను. ఇప్పుడు ముందుగా ఏదైనా కర్ర కానీ లేదా ఇలా ఇలా ఉంటే చూడండి, చాలా సింపుల్ అండి. ఇది కాళ్ళకి ఫోకస్ పెట్టు, ఇక్కడ అరకాల సైడు, చాలా సింపుల్. ఇది లోవర్ మోకాళ్ళ దాకా కింద యాంకిల్ వీటిని బాగా ఆ మజిల్స్ అన్నింటినీ బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇప్పుడు గుంజీలు ఇలా చేతిలో కర్ర లేకుండా కూడా ఇలా చేయొచ్చు. చెవులు పట్టుకోనక్కర్లేదు, ఇలా కూడా చేయొచ్చు. లేదా చేతిలో ముందు కర్ర ఉంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది, కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని. ఇది ఆల్రెడీ మోకాళ్ళ సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు చేస్తే గడిసి కొట్టచ్చు. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, మోకాళ్ళ సమస్య లేని వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా చేయొచ్చు. రకరకాలుగా చేయొచ్చు. ఇందాక గుంజీలో పూర్తిగా కింద కూర్చుని లేసాను. అంత చేయలేని వాళ్ళు, అంత స్ట్రెంగ్త్ లేని వాళ్ళు, కొంచెం ఎత్తుగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనిపైన కూర్చుని లేయడం. ఇలాంటిది మీ ఇంట్లో లేదనుకోండి, ఇలాంటి ఎత్తుగట్టు కుర్చీ ఉంటుంది కదా, కుర్చీలు లేని ఇల్లు ఉంటుంది కదా, కుర్చీలో అంటే పూర్తిగా కిందకి పోకుండా సగం ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా గుంజీల్లో ఒక రకం. ఇప్పుడు లాంజెస్. ఇది ఇందాక నేను చూపించిన అన్నిటికంటే కఠినమైంది. ఇది మామూలు వాళ్ళు చేయలేరు, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటేనే చేస్తారు. స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది, అలాగే కాళ్ళ మజిల్స్ ని కూడా ఇది బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది. మామూలు జిమ్లో అయితే కొంచెం వెయిట్ పెట్టుకుని మనం చేస్తాం. ఇక్కడ మీకోసం నేను వెయిట్ లేకుండా వీడియో రేంజ్ మళ్ళీ దాటుకుందా ఇక్కడ ఆపేస్తున్నాను. మోకాలు ఆల్మోస్ట్ గ్రౌండ్ని టచ్ కావాలి. ఎంత చేయగలిగితే అంత బెటర్.
ఇందాక పడుకుని లెగ్ రైజ్ చూపించాను. అంత కఠినంగా ఉంటే కూర్చుని కూడా మంచి స్టేబుల్గా ఉన్న చైర్లో ఇలా నేను చెప్పాను ఇందాకే పెట్టుకున్న తర్వాత ఎంతసేపు కౌంట్ చేస్తారు? కనీసం 6-7 1 2 3 4 5 6 మోకాల దగ్గర బెండ్ ఉండకూడదు, స్ట్రీట్గా ఉండాలి. మళ్ళీ దించేయండి. ఇది చేతనైతే 2. ఇది అన్నిటికంటే సింపుల్ ఎక్సర్సైజ్. మరీ సివియర్ కాదు కానివ్వండి, మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయొచ్చు, ట్రై చేయండి. కొద్దిగా నొప్పుంటే పర్లేదండి. ఎక్సర్సైజ్ చేశాక మరుసటి రోజు బాగా పెయిన్ వస్తుంది, దానికేం భయపడతాను. కానీ బాగా కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతుందేమో భరించలేమంటే మాత్రం కొనసాగించకండి.